2023. ఓకే, నేను ఈ మధ్యనే మొన్న 6వ తేదీ ధర్మశాల పోయొచ్చాను. అక్కడ దలైలామా ఉంటాడు, 13వ దలైలామా, బుద్ధుని యొక్క అవతారం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బీటీ యాక్ట్ 1949 దాని గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది బ్యానర్ మీద. కానీ మనం ఏమి సహాయం చేస్తున్నాము చెప్పుకుంటున్నాం, కానీ మనం ఏం సహాయం చేస్తున్నాము అనేది కొంచెం ఆలోచించాలి. అలాగే కల్చర్ని తీసుకురావాలి. మనం ఏం తీసుకురావాలి? కల్చర్, మ్యారేజ్లు కానీ బర్త్డేలు కానీ అన్నీ కూడా బౌద్ధ యొక్క ఆచారంలో మనం జరుపుకోవాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే బౌద్ధిజాన్ని పూర్తిగా నమ్మినట్లయితే అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమో బుద్ధాయ. అభివందనం త్యాగ పురుషావందనం వందనం అభివందనం జ్ఞానసాగర వందనం వందనం అభివందనం జ్ఞానసాగర వందనం వందనం అభివందనం శీలశిఖరా వందనం వందనం అభివందనం శీలశిఖరా వందనం వందనం అభివందనం విశ్వనరుడా వందనం వందనం అభివందనం విశ్వనరుడా వందనం వందనం అభివందనం అంబేద్కరుడా వందనం వందనం అభివందనం అంబేద్కరుడా వందనం వందనం అభివందనం రమాబాయి వందనం వందనం అభివందనం రమాబాయి వందనం. జై భీమ్, నమో బుద్ధాయ. జై భీమ్. మం శరణం గచ్ఛామి అహం శరణం గచ్ఛామి అహం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి